ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన కాలనీ తరపున జరుగుతున్న ఈ వనభోజనాల కార్యక్రమానికి మా కంపెనీకి సంబంధించిన కొంతమంది క్లయింట్స్ కూడా ముంబై నుంచి రాబోతున్నారు. వారి సమక్షంలోనే మేము తీయబోయే వీడియోని కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వీటన్నిటికీ మీ ఫుల్ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏడ్చినట్టు ఉంది. వనభోజనాన్ని పిలిస్తే వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక ఇక్కడ జరుగుతున్నది వనభోజనాలు కాదు, వ్యాపారం డెవలప్మెంట్ కోసం వీడియో షూటింగ్ అని అర్థమైంది. అర్థమైంది కదా. ఇష్టమైతే ఉండండి, కష్టమైతే వెళ్ళిపోండి. అయినా ఇంత చిన్న విషయానికి గొడవ ఎందుకులేండి. ఈ వీడియో షూట్ ఎంతసేపు? ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. మిగతా కార్యక్రమాలన్నీ అందరూ కోరుకున్నట్టే జరుగుతాయి. ఏమో మాకైతే అలా అనిపించట్లేదు. సత్యవతి గారు, ఈ వనభోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేసింది వాళ్ళు. ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా వాళ్ళది. అలాంటప్పుడు ఎందుకంటే అనవసరంగా వాగుతారు? ఒరేయ్ 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 ఒరే ఒరే ఏంటి? ఒరే ఏటి ఒరే ఓసేయనాలి గాని. అవునవును వసేవ్, చీర కట్టుకోగానే పెద్ద ఆరిందవైపోయావా? ఆడదానిలాగా మాట్లాడుతున్నావు. ఆడదాని లా ఏటి? ఆడది కదా. అవునవును, ఆడదే. 16 అణాల తెలుగమ్మాయిని పట్టుకొని ఆడదంటారేంటి? మీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడండి. అవునవును, ఇక్కడెవ్వరికీ కళ్ళు లేవు, అందుకే మీ కళ్ళతో చూడాలి. చూసింది చాలు, చూపు తిప్పుకోండి. అందరికీ నా రిక్వెస్ట్ ఒక్కటే. మా కంపెనీలో తయారైన స్వీట్స్ మీద కస్టమర్లకి కొన్ని అపోహలున్నాయి. వాటన్నిటినీ తొలగించడానికి ఇక్కడ వీడియో ప్రోగ్రాం చేయబోతున్నాం. దానివల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి మరీ స్వీట్లు తయారు చేయిస్తాం. అలాగే స్పెషల్ స్వీట్స్తో పాటుగా ట్రెడిషనల్ స్వీట్స్కి కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. మా కస్టమర్లకి ఈ విషయం తెలియజేయాలని ఈ వనభోజన కార్యక్రమంలో వీడియో షూట్ని ఏర్పాటు చేశాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. మీ ఎంటర్టైన్మెంట్ కానీ మీ ఎంజాయ్మెంట్కి కానీ మేము ఎలాంటి ఆటంకం కల్పించాం. మేము ఒక్క పైసా ఇవ్వకపోయినా మాకు భోజనంతో పాటు ఆటపాట అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసావు. ఇక మాకేం అభ్యంతరం ఉంటుంది? మీ పని మీరు చేసుకోండి, మా ఎంజాయ్మెంట్ మేము చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలా అన్నారు, బాగుంది. సుహాసిని, ఇంకెందుకు ఆలస్యం? కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే అత్తయ్య. రాహుల్, ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? అలాగే పెద్దమ్మా. ఒరే చిన్న, కెమెరా స్టార్ట్ చేయి. అలాగే అన్నా. కాసేపు మిగతా వాళ్ళందరూ మీ కార్యక్రమాలు చూసుకోండి, మేము వీడియో ఫినిష్ చేసుకుంటాం. మైథిలి, అత్తయ్య గారు. ముంబై నుంచి మన క్లయింట్స్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారా? లేదత్తయ్య గారు, ఫ్లైట్ అరైవల్కి ఇంకా ½ అన్ అవర్ టైం ఉంది. సరే, వాళ్ళకి రూట్ గైడ్ చేయడానికి ఏదైనా కార్ అరేంజ్ చేశారా? నేను అరేంజ్ చేశానమ్మా. ఆల్రెడీ డ్రైవర్ స్టార్ట్ అయ్యాడు. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి మన డ్రైవర్ కార్తో రెడీగా ఉంటాడు. సరేరా, ఏమాత్రం ఆలస్యమైనా వాళ్ళ దగ్గర మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ సంగతి నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటానుగా. మైథిలి, అత్తయ్య గారు, వాళ్ళు వచ్చేటప్పటికి వీడియో షూట్ చేసి చూపించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వాళ్ళు వచ్చేసరికి కాదు, వచ్చేటప్పటికి వీడియో కంప్లీట్ చేసే బాధ్యత నాది. బాగా ఆలోచించుకొని మాటివ్వం. తేడా వచ్చిందంటే అంతా ప్రాబ్లం అయిపోతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మైథిలి మాట అంటే మాటే. ఇచ్చిన టైంలోపే పని పూర్తి చేసి చూపిస్తాను. సరే, చూద్దాం ఏమాత్రం పూర్తి చేస్తావో. ఓయమ్మో, గతంలో వీళ్ళు కల్తీ నూనె వాడారన్న భయంతో కస్టమర్లు వీళ్ళ స్వీట్ షాప్కి రావట్లేదని
తిరిగి పాత కస్టమర్లందరినీ స్వీట్ షాప్కి రప్పించడానికి ఏడ వీడియో షూటింగ్ ఏర్పాటు చేసినారన్నమాట. పైగా వీళ్ళ కోసం ముంబై నుంచి క్లయింట్లు వస్తున్నారంట. ఈ విషయం అర్జెంటుగా కిషోర్ అన్నకి చెప్పాలి. అన్నా అమ్మని అమ్మ. హలో శంకర్. అన్నా ఏడున్నారే? అది అడగడానికి కాల్ చేసావా? లే అన్నా, ఇక్కడ వనభోజనాల దగ్గర మైథిలి పెద్ద ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ చేసింది? ఏవో స్పెషల్ పిండి వంటలు చేసిరంట. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందట. దాంతో పాత కస్టమర్లు అందరూ ఊరుకుంటూ వాళ్ళ స్వీట్ షాప్కి వస్తారట. ఓ గాట్ ఇట్. వాళ్ళ కంపెనీ మీద పడ్డ బ్యాడ్ నేమ్ని ఈ వీడియో ద్వారా క్లియర్ చేసుకోవాలని చూస్తుందన్నమాట. నన్నేం చేయమంటావు ఇప్పుడు? ఒకసారి నీ పక్కకు తిరిగి చూడు. అరే వచ్చేసారా అన్నా? నువ్వు కూడా ఏడికే వచ్చినవా? మేం కూడా ఇదే కాలనీలో ఉంటాం కదా, రాకుండా ఎలా ఉంటాం? అయితే ఇంకేంది మేడం, వాళ్ళ వీడియో షూటింగ్ ని ఎట్లా ఖరాబ్ చేయాలనో ప్లాన్ చెప్పండి. మొత్తం నేను నాశనం చేసి పడేస్తా. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక్కడ వీడియో షూటింగ్ జరగాలి. మనం అనుకున్నట్టుగా షూటింగ్ మొత్తం నాశనం అయిపోవాలి. అలా జరగాలంటే ప్లాన్ ఖతర్నాకుంది మేడం. కాకపోతే పొరపాటు నేను దొరికిందనుకో, ఆడోళ్ళందరూ కలిసి ఎక్కి తొక్కి చంపుతారు మేడం నన్ను. డోంట్ స్ట్రెస్ మీ అవుట్. మై హూనా, నీ పని నువ్వు చెయ్యి. నీ జోలికి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. చైనా గోడ లెక్క నువ్వు అడ్డుంటానంటే నేను చలరేగిపోతా కదానా. సరే ముందు అక్కడికి వెళ్దాం పద. రండి పద. మైథిలి, అత్తయ్య, మన క్లయింట్స్ ఎంతవరకు వచ్చారో కనుక్కున్నావా? కనుక్కుంటానత్తయ్య. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మైథిలి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రెసెంట్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? హోటల్ రూమ్ లో రెడీ అయ్యి హోటల్ బయటకు వచ్చాను. ఓకే సార్. ఇంకొక 10 minutesలో మా వెహికల్ మీ హోటల్ దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. అలాగే, వెయిటింగ్ ఫర్ వెహికల్. ష్యూర్ సార్. మైథిలి ఏమన్నాడు? వాళ్ళు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నారు. మన వెహికల్ వెళ్ళగానే ఎక్కొచ్చేస్తారు. వెరీ గుడ్. మన ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసేద్దాం. అలాగేనండి సార్. చెప్పండి సార్. రే, నేను చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్ళావా? అవును సార్. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే సార్. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే సార్. సార్, మైథిలి గారు పంపించారండి. అమ్మా, మైథిలి తన క్లయింట్స్ వస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడికి రారు. ఈ కిషోర్ రానివ్వడు. ఆ క్లయింట్స్ మళ్ళీ జానకి రామయ్య కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడరు. వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.